నేనైతే ఇప్పుడు కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఈ 3 కలిపేసి కారపొడి అయితే రెడీ చేస్తున్నాను. ముందుగా కొత్తిమీరని కొంచెం తీసుకోవాలి. పుదీనా మనకి కావలసినంత తీసి పెట్టుకోవాలి. తర్వాత కరివేపాకు అది కూడా సరిపడా తీసుకొని ముందుగా వాటర్లో వేసుకొని నీట్గా కడిగేసుకోవాలి. ఇలా కడిగేసి పెట్టుకున్న ఆకులన్నిటినీ ఇందులో ఉన్న తడంతా పీల్చుకోవాలి. త్వరగా పీల్చుకొని చక్కగా తేమ లేకుండా ఉండాలి అంటే దీన్ని తీసి ఇలా ఒక క్లాత్లో వేసుకోవాలి. ఇలా క్లాత్లో వేసుకొని ఇందులో తడంతా పోయేంత వరకు చక్కగా ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఎండుమిర్చి, కందిపప్పు, పల్లీలు, పెసరపప్పు నేనైతే పొట్టుదే తీసుకున్నానండి, మినపగుండ్లు, శనగపప్పు, ధనియాలు, కొంచెం 1/2 స్పూను మిరియాలు, ఒక 1/2 స్పూను మెంతులు వేసుకున్నాను. అలాగే ఒక 2 టీ స్పూన్లు జీలకర్ర వేసుకున్నానండి. వీటినన్నిటిని కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వీటిని చక్కగా వేపుకోవాలి. ఇందులోనే నేనైతే కొంచెం కల్లుప్పు వేస్తున్నానండి. ఇందులోనే సాల్ట్ వేసుకొని వేయించుకోవాలి. ఇవైతే చక్కగా ఏగిపోయాయండి. వీటిని తీసేసి జార్లో వేసేసుకొని మనం ముందుగా ఆరబెట్టుకున్న ఆకు చక్కగా ఆరిపోయింది. ఈ ఆకును కూడా ఇదే ప్యాన్లో వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. తెచ్చుకున్నవన్నీ మిక్సీలోకి అయితే తీసుకున్నానండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకా ఆయిల్ ఏం వేసుకోకుండా అందులోనే ఆరబెట్టుకున్న ఆకు వేసేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇదైతే చక్కగా వేయించుకోవాలండి. మూత పెట్టకూడదు, ఎందుకంటే ఆ ఆవిరికంతా తడైపోతుంది కాబట్టి తడి లేకుండా వస్తేనే మనకి కారపొడి అనేది చాలా బాగుంటుంది. దీన్నైతే నేను ఇలా వేయించుతున్నానండి. ఇవైతే పొడి చేసేస్తున్నానండి. ఇప్పుడు ఆకైతే చక్కగా వేగింది. ఆకుని తీసేసుకొని మనం మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఆకు కూడా ఇందులోనే వేసేసుకొని దీన్ని కూడా గ్రైండ్ చేసుకోవాలి. కారపొడి అయితే రెడీ అయిపోయిందండి. ఇందులోనే 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఒక్క తిప్పు తిప్పానండి. ఇది కారపొడి అండి. కర్రీలోకి కానీ, దోశలోకి కానీ, వేడివేడి అన్నంలోకి కానీ చాలా బాగుంటుందండి. ఏ కర్రీలో అయినా 1 స్పూన్ వేసుకుంటే ఆ టేస్ట్, స్మెల్ చాలా బాగుంటుంది.